సండే స్పెషల్‌గా నేను సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేశాను. హలో! అందరూ ఎలా ఉన్నారు? నిన్న ప్రిపేర్ చేసిన కర్రీస్ ఉన్నాయి. ఇంకా అవి తిన్నాము ఆఫ్టర్‌నూన్ లంచ్ లాగా. ఇంకా ఈ సాయంత్రము ఏమన్నా వేడిగా తినాలి అనిపించింది. పాయసం చేసుకుందాం గదా! అని 2 అవర్స్ ముందు ఇలాగ సాబుదానాన్నయితే నానబెట్టి పెట్టాను. ఈ సాబుదానాలు కొంచెం నానితే ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికని ఎక్కువ టైం అయితే నానబెట్టి పెట్టాను. ఇవి నానబెట్టేటప్పుడే నేను ఓన్లీ సగ్గుబియ్యం పాయసం చేసుకుందాం అనుకున్నాము. లాస్ట్ మినిట్‌లో ఇలాగ సేమియా కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిచ్చింది. అందుకని లాస్ట్ మినిట్‌లో ఇలా సేమియానైతే యాడ్ చేసాము. అప్పుడు 1 కప్ అయింది పాయసం. కొంచెం ఎక్కువే అయింది. సరేలే నెక్స్ట్ డే ఉంటే నెక్స్ట్ డే తిందాము అనుకున్నాము. ఇంకా సేమియాని కూడా ఇలాగ ఘీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను. నేను 1 కప్ మెజర్‌మెంట్‌కి ఒక 5 కప్స్ అయితే తీసుకున్నాను. అంటే 3 కప్స్ మిల్క్, 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని 1 పొంగు వచ్చిన తర్వాత ఇలాగ ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం గదా! ఆ సాబుదానాన్ని వాటర్‌తో పాటు దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ జేసుకోవాలి. ఇంకా ఆ సాబుదానాన్ని ఉడికింది ఇంకా 5 మినిట్స్‌లో కుక్ అవుతుంది అనుకున్నప్పుడు మనము ఘీ రోస్ట్ చేసుకున్న సేమియాని కూడా దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. సేమియా కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు గాబట్టి సాబుదానా ట్రాన్స్‌పరెంట్ అయింది అని చూసుకున్నప్పుడు మనకి పాయసం అయితే కుక్ అయినట్లే. ఇంకా మనం దాంట్లో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్‌కి 1 కప్ షుగర్ అయితే యాడ్ చేశాను. మీకు కావాలి అనుకుంటే ఇంకా స్వీట్‌నెస్‌ని బట్టి మీరే యాడ్ చేసుకోవడమో, తగ్గించుకోవడమో అనేది చూసుకోండి. ఘీలో రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకుంటే మనకి పాయసం అయితే రెడీ అయిపోతుంది. మా ఇంట్లో సండే స్పెషల్‌గా నేను పాయసం అయితే ప్రిపేర్ చేశాను. మీరేం చేశారు అనేది మీరు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.